4 ఏళ్ల ఒక అనాథ బాలుడు, కళ్ల ముందే తండ్రి శవం, చేతిలో ఒక్క రూపాయి లేదు. కానీ అదే బాలుడు తన తండ్రిని చంపిన ఆ జబ్బు మీద పగతో డాక్టరై ఆ తర్వాత దేశానికి పట్టిన బానిసత్వం అనే జబ్బును వదిలించి కోట్లాది మంది తెలుగువారికి ఆర్థిక అండనిచ్చి ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడైన వ్యక్తి గురించి మీకు తెలుసా? ఇది చరిత్ర మర్చిపోయిన ఒక గొప్ప దీశాలి కథ. 1887లో గుండుగోలు గ్రామంలో ఒక చిన్న పిల్లాడి ఏడుపు. అమ్మా, నాన్నకు మందులిచ్చుంటే బతికేవాడు కదా అన్న ఆ పిల్లాడి ప్రశ్నకు తల్లి పేదరికం దగ్గర సమాధానం లేదు. కానీ ఆ కుర్రాడు నేను డాక్టర్ అవుతాను, నాన్న లాంటి వాళ్ళ ప్రాణాలు కాపాడుతాను అని శపథం చేసి మరీ డాక్టర్ అయ్యాడు. డాక్టర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టిన కొద్ది రోజులకే ఆయనకు ఒక విషయం అర్థమైంది. మనుషులకు వచ్చే జబ్బుల కంటే దేశానికి పట్టిన బానిసత్వం అనే జబ్బు భయంకరమైనదని. 1920లో దేశం కోసం తను ఎంతో కష్టపడి సంపాదించుకున్న డాక్టర్ వృత్తిని వదిలేశారు. స్వాతంత్ర్య పోరాటంలోకి అడుగుపెట్టిన మొదటి తెలుగు డాక్టర్ ఆయనే. ఆయన పోరాటం కేవలం బ్రిటిష్ వారితోనే కాదు, తెలుగువారి ఆత్మగౌరవం కోసం కూడా. గాంధీజీ లాంటి మహానుభావులనే ఎదిరించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాటం చేశారు. కేవలం రాజకీయాలే కాదు, తెలుగు రైతు ఆకలి తీర్చాలని 1923లో ఆంధ్ర బ్యాంకు స్థాపించారు. ఆ రోజుల్లోనే తన బ్యాంక్ లెటర్స్ అన్ని తెలుగులోనే జరగాలనే నిబంధన పెట్టిన ఒక గొప్ప భాషాభిమాని ఆయన. నెలకి ₹1000 ఆదాయం వచ్చే డాక్టర్ వృత్తిని ఒక్క క్షణం ఆలోచించకుండా వదిలేసి గాంధీజీ పిలుపుతో జైలుకెళ్లిన మొదటి తెలుగు డాక్టర్ ఆయనే. ఆయన దగ్గర కత్తులు లేవు, తుపాకులు లేవు, కేవలం పట్టుదల ఉంది. జీరో నుంచి మొదలై ఒక సామ్రాజ్యాన్ని నిర్మించిన తెలుగు భాషాభిమాని మరెవరూ కాదు, అతనే డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య. మనం పుట్టడం అనాథగా పుట్టొచ్చు, కానీ పోయేటప్పుడు ఒక చరిత్రను వదిలి వెళ్ళాలి అని నిరూపించిన ఆయన ప్రస్థానం ప్రతి ఒక్కరికి ఒక పాఠం.